కౌడ రవీందర్, నేను లింగంపేట గ్రామ సర్పంచ్, మండల్ లింగంపేట. ఇది లింగంపేటలో మీరు కొత్తగా ఎన్నికైన తర్వాత మీరు గుర్తించిన ప్రాబ్లమ్స్ ఏంటి? మేము ఎన్నికైన తర్వాత గుర్తించిన ఇవి డ్రైనేజీ వ్యవస్థ చాలా లో ఉంది. నీటి వ్యవస్థ మిషన్ భగీరథ రానప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. దానివల్ల నీటి సమస్య, చెత్త ఎత్తిపోవడంలో కూడా జర లోపాలు ఉన్నాయి. దాన్ని కూడా సరిదిద్దుకొని ముందుకెళ్తాం. మీ గ్రామంలో ఇంతవరకు ఇందిరమైంది ఎన్ని వచ్చినాయి, ఎన్ని కట్టుకున్నారు? లింగంపేటలో 73 ఇళ్ళు వచ్చాయి. 60 వివిధ దశల్లో నడుస్తున్నాయి. మొన్న రీసెంట్లీ పూర్తిగా ఎటువంటి రూపాయి పెట్టి కట్టలేని పరిస్థితి ఉన్న వాళ్లకు ఒక గవర్నమెంట్ నుంచి ఒక కాంట్రాక్టర్ వచ్చాడు. అన్ని విధాల వాళ్ళే చేసి చెప్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. మిగతా 11 ఇళ్ళు ఈ అతి త్వరలో ప్రారంభిస్తారని వాళ్ళు చెప్పారు. మీ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉన్నది? రోడ్డు సీసీ రోడ్ల వ్యవస్థ ఎట్లా ఉంది? సీసీ రోడ్లు అయితే ఇప్పుడు చాలానే బాగా వచ్చాయి. ఇప్పుడు 57 లక్షల రూపాయలు మా మదన్ మోహన్ సార్ గారు 57 లక్షల రూపాయలు అవుతున్నాయి. వివిధ ఇప్పుడు 13వ వార్డులో నడుస్తున్నాయి. ఇంకోటి 10 లక్షలు 5వ వార్డులో అయిపోయింది. ఇంకా మిగతా ఇప్పుడు స్టార్ట్ అయినాయి కాబట్టి మిగతా ఈ వారం 15 రోజులలో మిగతా ఈ 57 లక్షలు కూడా కంప్లీట్ అవుతాయని ఆశిస్తున్నాం. మీ గ్రామంలో మీరు ప్రధానంగా గుర్తించిన మీ ఊరు సమస్యలు ఏమిటి? ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమిటి అంటే రోడ్డు పైన కొన్ని ఆవులు ఉంటున్నాయి, కోతుల సమస్య, ఈ కుక్కల సమస్య ఉంది. వీటిని టీకాలు ఇచ్చి గవర్నమెంట్ చెప్పిన విధానం ప్రకారం టీకాలు ఇచ్చి దానికి నివారణ చర్యలు తీసుకుంటాం. వైద్య విధానం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వైద్య విధానం ఇక్కడ తక్కువ 50 పడకలకు చేస్తామని ఎమ్మెల్యే గారు చెప్పారు. దానికి తగ్గట్టు ఈ ఆర్థిక సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని సార్ చెప్పారు కాబట్టి తప్పకుండా ఆయన చెప్పిన మాట మీద నిలబడతాడు కాబట్టి 100% ఈ సంవత్సరం అయిద్దని ఆశిస్తున్నాం. పక్కన నియోజకవర్గంకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాలేదు. మా నియోజకవర్గంకు 4 నియోజకవర్గాల్లో మా నియోజకవర్గంకు వచ్చింది. మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క అధికారులతోని కానీ ముఖ్యమంత్రితోని కానీ ఈ విషయంలో పట్టుదలతోని చేసుకుంటూ ఇన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ ఇప్పుడు నాగన్న గారి బాగుంది, దానికి 2 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కు తీసుకొచ్చారు. లింగంపేటలో సుమారు ఈ కాన్స్టిట్యూషన్ కు సుమారు ఇప్పుడు 50 కోట్ల రూపాయల సీసీ రోడ్లు వచ్చినాయి. మహిళా సమైక్య భవనాలు 24 వచ్చినాయి. 21 గ్రామ పంచాయతీలు వచ్చినాయి. ఈ మా ఎమ్మెల్యే గారి పట్టుదల వల్లనే ఇవన్నీ వచ్చినాయని మేము భావిస్తున్నాం. మిగతా కాన్స్టిట్యూషన్లకు ఇన్ని డెవలప్మెంట్లు రాలేవు కాబట్టి మా ఎమ్మెల్యే గారు 100% జనాల గురించి కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఆయనతో పాటు ఇంకా మరిన్ని ఇటువంటి పనులు చేస్తాడని మేము ఆశిస్తున్నాం. మీ గ్రామంలో వైద్యం పట్ల కాకుండా విద్య పట్ల కాకుండా ఇంకా కొత్తగా మీరు గుర్తించే అంశాలు ఏమీ లేవు? వైద్యం, విద్య అంటే ఇప్పుడు మహిళా సమాఖ్యలకు వాళ్ళకు వాళ్ళు కూర్చోవడానికి ఇబ్బంది ఉందని చెప్పి సార్ వచ్చినప్పుడు చెప్పారు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే తక్షణం ఇవి మహిళా సమాఖ్య భవనాలు శాంక్షన్ అయినాయి. గ్రామ పంచాయతీకి మేము ప్రైవేట్ భవనాలలో ఉంటున్నాము, చాలా ఇబ్బంది ఉంది, మేము రెంట్ కట్టుకోలేని పరిస్థితి ఉంది అని చెప్తే వాళ్ళకు కూడా 24 భవనాలు శాంక్షన్, ఒక్కొక్క భవనానికి 20 లక్షల చొప్పున శాంక్షన్ చేసి ఇప్పుడు వివిధ దశల్లో పనులు నడుస్తున్నాయి. స్ట్రీట్ లైట్ విషయంలో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? స్ట్రీట్ లైట్ ఇక్కడ 1770 పోల్స్ ఉన్నాయి. దానికి ఇప్పుడు అన్ని చిన్న ఇప్పుడు 20 వాట్స్, 6 వాట్స్, 7 వాట్స్ బల్బులు ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము. ఇక్కడ ఒక 200 నుంచి 300 మెయిన్ ఏరియాలలో, మెయిన్ టర్నింగ్లలో సార్ దృష్టికి తీసుకెళ్తే 300 బల్బులు ఐమాక్స్లు ఇస్తామని చెప్పారు. అవి అతి త్వరలో వస్తాయి. ఈ నెల చివరాఖరు వరకు వస్తాయి. అవి పెట్టించి జనాలకు ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. ఆ సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తామని చెప్పేసి నాకు చెప్తాను. సెంట్రల్ లైటింగ్ విషయంలో మీరు ఏం చెప్పారు? సెంట్రల్ లైటింగ్ ఇప్పుడు ఇక్కడ లింగంపేటలో 4 నుంచి 6 ఉన్నాయి. రెండిటి నిర్వహణ కొంచెం బాగాలేదు. వీటి దృష్టిలో ఉంచుకొని ఆల్రెడీ సార్ దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము. ఆ 2 నిర్వహణ కంప్లీట్ చేస్తూ ఇంకొక 3 ఇస్తామన్నారు. ఆ 3 కూడా అతి త్వరలో కంప్లీట్ చేస్తాం. గతంలో మీరు ఏదైనా రాజకీయ పదవులు చేశారా? గతంలో నేను 2016 నుంచి 18 వరకు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా చేశాను. 2019 నుంచి 24 వరకు ఉప సర్పంచ్గా చేశాను. ఇప్పుడు సర్పంచ్గా చేస్తాను.
మీకు మీ ఎమ్మెల్యే గారికి ఉన్న పరిచయాలు ఏంటి? మా ఎమ్మెల్యే గారితో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఏ చిన్న డెవలప్మెంట్ విషయంలో ఏ చిన్న విషయం, ఒక బోర్ ఇక్కడ ఎమర్జెన్సీ అవసరం ఉందంటే కూడా సారు ఎంబడే రెస్పాండ్ అయ్యి ఏ చిన్న విషయం ఉన్నా మనకు మంచి మాట్లాడి మా సమస్యను పరిష్కారం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. చివరగా మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించిన మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలి? మా గ్రామ ప్రజలకు నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన దానికి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వాళ్ళు చెప్పిన పని ఎల్లప్పుడూ చేస్తూ ఉంటాము. మేము గెలవక ముందు ఒకటే మాట ఇచ్చాము, శానిటైజేషను, వీధి లైట్లు, చెత్త సేకరణ, గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్కు సంబంధించినవి కానీ సర్టిఫికెట్లు కానీ ఎటువంటి వాళ్ళు పెట్టుకున్న వారం లోపల వాళ్ళు ఎటువంటి ఇక్కడ సరైన పత్రాలు సమర్పిస్తే వారం లోపలనే వాళ్ళకు ఏవి ఆశించకుండా, ఎవ్వరి ప్రోద్బలం లేకుండా, మధ్యవర్తిత్వం లేకుండా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పర్మిషన్ కానీ సర్టిఫికెట్ కానీ ఇస్తామని మాట ఇచ్చాం. అదే రకంగా ఇప్పుడు చేస్తున్నాం. కంపల్సరీ తప్పకుండా అదే రకంగా ప్రయత్నం చేస్తాం. మీరు గ్రామంలో వార్డు వేసి తిరిగినప్పుడు ఈ గ్రామంలో సొంతగా గుర్తించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? కొన్ని డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. సార్ గారి దృష్టికి తీసుకెళ్లాము, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము. దగ్గర 15 కిలోమీటర్లు సరౌండ్ లెక్క పెట్టుకుంటే సార్ 15 కిలోమీటర్లు లెక్క ఉన్నాయి. 7 కిలోమీటర్లు ఈ సంవత్సరం ఇస్తాను, ఎమర్జెన్సీ ఉన్న వార్డులలో పెట్టండి. మిగతా వచ్చే సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో అవి కంప్లీట్ చేసుకుందాం. ఆ 2 సంవత్సరాలలో ఈ 15 కిలోమీటర్ల డ్రైనేజీ వ్యవస్థను కంప్లీట్ చేద్దామని చెప్పి మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. దాని ప్రకారం ముందుకెళ్తామని